ఏమండి, సబ్బు తీసుకోమంటారా? చాలా థ్యాంక్స్ అండి. బయట పెడుకోబెట్టొచ్చిన పాప లోపలికెలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? నా పాపేనా? అలా ఎలా అబ్బా? ఇంతకీ పాప అక్కడ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకుంటాను. అమ్మ వచ్చేసిందిగా. పాల్తా పాప లేదు అంటే అంటే అది నా పాపే. చాలా విచిత్రంగా ఉంది. చుట్టుపక్కల మనుషులు ఎవరు లేరు, కానీ పాప లోపలికి వచ్చింది. వెరీ గుడ్ నా బంగారు తల్లి. స్నానం చేసేదామే. అంటే ఇక్కడ ఏమైనా అదృష్ట శక్తులు ఏమైనా ఉన్నాయా? అమ్మో, అర్జెంటుగా పాప తీసుకెళ్ళాలి. సబ్బు ఇక్కడ పెట్టాని, ఏమైంది? అక్కడ లేదు, ఇక్కడికి ఎలా వచ్చింది? ఇందాక సోప్ బాక్స్ దగ్గర పాల డబ్బా లేదు కదా, ఇప్పుడు ఎలా వచ్చింది? అమ్మో, ఇదేదో దెయ్యాల కొంపలా ఉందిరా దేవుడు. అమ్మో, అయ్యో అయ్యో, ఉంటామ్మా, ఏడవకు. అమ్మో, వచ్చాడు వచ్చాడు. అమ్మో, అయ్యో, ఈ టవలల్లుడు ఇక్కడే తిరుగుతున్నాడే. వీడి కంట్లో పడ్డాము, చచ్చా. బంగారు తల్లి. పాపా 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 పాపా, పాపేది? పాపా పాపా పాపా, అయ్యో పాపా. మధు డైరెక్ట్ ఇంటికి వచ్చేసింది. చచ్చవరా దేవుడు. నా పాపని ఎక్కడ తీసుకెళ్తున్నావు? నేను ఆగు, ఆగు, ఆగు.
ఆ? అయ్యయ్యో ఏమైందమ్మా? వచ్చేసిందిరా ఆ మధు వచ్చేసిందిరా ఒరే చేతు చేతు ఆగండి నా పాప అయ్యో తలుపు తీయండి తలుపు తీయండి ఆ, ఆ, మర్యాదగా తలుపు తీయండి చేతు అమ్మా ఏంటమ్మా ఏమైంది, ఎందుకు భయపడుతున్నావు? ఒరే మధు పాపం చూసిందిరా పాపం చూసిందా? ఎలా చూసింది? అయ్యో తీస్తారా తలుపు పగలు కొట్టమంటారా అయ్యో ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను తీయండి. ముందు నువ్వు ఈ పాపం తీసుకుని ఎక్కడికి వెళ్ళి తాక్కు తలుపు తీయండి. వెళ్ళరా అయ్యో అటు కాదు ఇటు వెళ్ళరా అమ్మా ఆయన ఇప్పుడు దానికి భయపడ్డం ఏంటమ్మా? ఇప్పుడు నేను బద్రీని కాదు, నువ్వు అనసూయ కాదు. రే సుపుత్ర, బయట ఉన్నది మధుమతి. ఏమన్నా తేడా వచ్చిందంటే మెమ్మ స్కిన్ తీసి నీకు బని సరే మీరు కొంచెం ఆపండి ఆ. సరేలే, ఇప్పుడు ఏం చేద్దాం? నేనే ఏదో ఒకటి చేస్తాను ఆ. మీరు వెళ్ళి బాగా తింటూ కూర్చోండి వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళండి. చలో. అరే కోనే वो अरे रे 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 क्या పాపా अरे నా పాప ఇక్కడ पापा ఏంటి पापा की पहचानता नहीं जाओ 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 बेटी बाहर जाओ అయ్యో పాప अरे చెప్తూ ఉంటే లోపలికి పోతావు పాప నా పాప ఎక్కడండి అయ్యో పాప अरे बेटी क्या करे तू पापा की पहचानता नहीं फर्स्ट बाहर जाओ పెద్ద నాటకాలు ఆడకండి ఇంకొక క్షణంలో నా పాప నాకు కనిపించలేదో ఈ ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరండి చంపేస్తాను ఏ ఏ, 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 ఏ క్యా తమాషా హో రहा है? ఏమిటి దౌర్జన్యం? నాది పేరు ఆమీర్ ఖాన్. నీదా? ఏయ్ నాది తమ్ముని కొడతాయి రేయ్, ఆల్రెడీ వాడికి పగిలింది. నీకు అవసరమా? మూసుకో. अरे मेरी बेटा నా పాప ఎక్కడ नहीं पापा की पर नहीं है माँ ఉంది ఇక్కడే ఎక్కడో దాచిపెట్టాను अरे बेटी अरे పాపా अरे रोको ना పాపా 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 నాన్న బద్రి గట్టిగా తగిలిందరా అయ్యయ్యో పాపా 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 బద్రి ఆ బేటా లేదు కదా తుమ్ జాओ जाओ जाओ అరే బేటీ అరే అరే రోకో నా అరే అమ్మ ఈ గదిలో నా బేటీ ఉంది నీ పాప నయ్యే నీది పాప లేదు ఏయ్, అరే తప్పుకో అరే పాప లేదు నాది బేటీ ఉంది తప్పుకోవి అరే దయ్యం యా అల్లా. ఏయ్ మాకేమని కొడతావా? రేయ్, దానికి అయ్యిందిగా, నీకు కూడా కావాలంటే వెళ్ళరా, వెళ్ళు. తలుపు తీయండి లోపల పాప ఉందని నాకు తెలుసు మర్యాదగా తలుపు తీసారా బతికిపోతారు తీయండి తలుపు తలుపు తీయండి మీరు తీయలేదనుకోండి నేను ఎలాగో తలుపు బద్దలు కొడతాను వామ్మో, దీని ఆవేశం తగలయ్యా. చూడబోతే అన్నంత పని చేసేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? తీయండి అయ్యయ్యో దేవుడా ఒరే ఏదో ఒకటి చెయ్యరా నువ్వు ఉండమ్మా, ఆ మధు సంగతి నేను చూసుకుంటాను. రేయ్, తలుపు తీయండి ఏయ్, ఏంటి మామనే కొడతావా?
అంత పోటు కట్టావా నువ్వు? ఏది నన్ను కొట్టు కొట్టు. బాగా దూల తీరింది. నన్నే కొడతావా? నిన్ను ఏయ్! అబ్బా, అయ్యయ్యో ఎక్కడున్నాబ్బా? అమ్మా అయ్యో ఊరుకోండి నానా, నానా ఏమ- అది వాడిని కొట్టి చంపేస్తుందిరా. ఏయ్! నిన్ను వదలు. ఏయ్! వదలు. అబ్బా! ఏయ్! ఏయ్! వదలు. అయ్యయ్యో నన్నే కొడతావా? దేవుడా. ఉండు నీ సంగతి ఒరేయ్, చెప్తా. ఏదో ఒకటి చెయ్యరా. అయ్యయ్యో ఒరేయ్, ఒరేయ్, జాగ్రత్త. వస్తున్నా. ఏయ్! నన్ను పొడిచి వింటారు దరిద్రుడా. అన్నయ్య నువ్వా? సారీ అన్న. అదిరా ఇప్పుడు నీకు బ్యాలెన్స్ అయ్యింది. మీరు నోరు మూసుకోండి. ఏయ్, మా అన్నయ్యనే కొడతావా? ఇప్పుడే నీ సంగతి చెప్తా. తలుపు తీయండి, తలుపు తీయండి, మర్యాదగా తలుపు తీయండి, తలుపు తీయండి. సారీ అన్న. తీయండి. మీరు ఇలా వినరు. చెప్తా మీ పని. అని ఉంటా. చైతు వీడు అమ్మో. పాపా, 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 కహా హై బేటీ? పాపా. యా అల్లా. మర్యాదగా చెప్పండి, పాప ఎక్కడా? నిజంగా బేటీ పాప లేదు. మీరు ఇలా చెప్పరండి. మిమ్మల్ని అయ్యో క్యా కరేగా. ఏ ఆగు. ఏ ఆగు. ఇదిగో మీ పాప. పాపనా? ఆ? ఇది నా పాప ఏంటి? అవును బేటీ, ఇందాక నేను పైకి తీసుకొచ్చింది ఈ బొమ్మనే. బొమ్మనా? హాజీ, పాప ఉంటే చూపించే వాళ్ళం కదా. నిజం తెలియకుండా ఏమిటి లొల్లి? నీకి పాప ఎక్కడుందో వెళ్ళి వెతుక్కో పో. సిస్టర్, అన్నయ్య, అమ్మయ్యా, ఖండం గడిచిందిరా. సునామీని లైవ్ లో చూపించిందిరా రాక్షసి. అమ్మో. ఒరేయ్, ఇక మీదట మనం చాలా జాగ్రత్తగా ఉండాలిరా. మనం ముస్లింలా ఉంటేనే ఇంత రచ్చ చేసింది.
అదే మామూలుగా ఉంటే మీ వామ్మో. అమ్మ తావుడప్పు మోగేదిరా మీరు నువ్వు తీయండి నాన్న చేతు పాపని నువ్వెందుకు తీసుకెళ్ళావన్నయ్యా? ఏడుస్తుంటే ఆడిద్దామని తీసుకెళ్ళానమ్మా. ఏ ఎందుకు? ఆహా, ఏం లేదులే, పద. ఆహా, మీ నిజ రూపం నాకు తెలీదని ఏం నటిస్తున్నారండి? ఊరు నుంచి వెళ్ళిపోతామని చెప్పి నా పాపని కొట్టేయాలని ప్లాన్ చేస్తారా? సరే చూద్దాం. పాప గురించి తెలుసుకునే లోపు మిమ్మల్ని ఈ ఊరు నుంచి గంటేస్తాను. పాపం, ఇన్ని రకాల వంటలు ఒక్కరే ఉండాలంటే చాలా కష్టం కదండి. అవును తల్లి, నువ్వు కూడా ఒక చెయ్యేస్తావా? ఆ, తప్పకుండా అండి. మీకు కష్టం తెలియకుండా, చుక్కు చెమట పట్టకుండా ప్రశాంతంగా పనిచేసుకుని ఏర్పాటుకు చేశానండి. ఏంటమ్మా అది? చెప్తానండి. ఇది ఫ్యాన్ ఎందుకమ్మా? ఆ? వంట వేడిని చల్లబరుస్తుంది, వంటికి పట్టిన చెమటని ఆహారపెడుతుంది, ఒక్క నిమిషంలో మిమ్మల్ని కూల్ చేస్తుంది. అందుకే నేను కూడా ఆన్ చేస్తున్నాను. అదేంటండి అటువైపు తిరిగారు? నాకు అలాంటివేం వద్దమ్మా. ఆ ఫ్యాన్ ఆఫ్ చెయ్యమ్మా. అయ్యో, అయ్యో, మీకోసమే స్పెషల్ గా తెచ్చానండి, తిరగండి. అయ్యో నేను తిరగనమ్మా. ఆహా, అలాగా? అయితే నేనే అక్కడికి వస్తానండి.
ఆపండి మీ వేషాలు. నాటకాలు ఏంటమ్మా? మీరు అనసూయ అని నాకు క్లారిటీ వచ్చింది. నేను మిమ్మల్ని చూశానని మీకు క్లారిటీ రాలేదా? తెలిసిపోయిందని చెప్పింది కదే. అంటే మీరు ఒక్కళ్ళే తెలిసిపోయారేమోనని.